అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం పెట్టిన 6 గ్యారంటీల్లో ఒకటి అయినటువంటి 3 సిలిండర్ పథకంపై చంద్రబాబు నాయుడు గారు ఓ వింత ఆవేదనగా ఉన్నారంట. ఎందుకు అంటే గతంలో చూసుకుంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? డిసెంబర్ నెలలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏం చెప్పారు అంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 12 నెలలు 3 సిలిండర్లు డివైడ్ చేస్తే 4 నెలలకి 1 సిలిండర్ ఇవ్వాలి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో 1 సిలిండర్ ఇవ్వాలి. అట్లా ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని అంతగా అమలు చేయగలుగుతున్నారా అంటే దీంట్లో ఫెయిల్ అయ్యారంట. ఏ విధంగా ఫెయిల్ అయ్యారు అంటే ఈ యాక్చువల్గా 3 సిలిండర్ల పథకం పెట్టడమే మహిళామణులు ఆనందంగా ఉంటారు. మహిళామణులు ఆనందంగా ఉంటే పార్టీ మైలేజ్ పెరుగుతుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆ కార్యవర్గం, ఆ మంత్రివర్గం అందరూ ఆశించారంట. దాంతోపాటు డిప్యూటీ సీఎం గారు కూడా ఈ పథకం చాలా వర్కౌట్ అవుతుంది, దీనివల్ల పార్టీకి కొంత మైలేజ్ అయితే వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశించారంట. కానీ వాళ్ళు ఆశించిన విధంగా ఇది లేదంట. ఎందుకంటే ఇప్పుడు మహిళామణుల దగ్గర ఏంటి అంటే ముందుగానే డబ్బులు చెల్లించాలి. డబ్బులు చెల్లించిన తర్వాత గ్యాస్ సిలిండర్ ఇస్తారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చిన తర్వాత అక్కడికి 10 రోజులు, వారం రోజులు, 2 రోజులు, 3 రోజుల తర్వాత ఆ అమౌంట్ అకౌంట్లో జమ అవుతుందంట. సో దీనివల్ల మహిళామణుల దగ్గర ఏముంది ముందుగానే డబ్బులు ఇచ్చినాం, తర్వాత సిలిండర్ ఇచ్చినారు, వాళ్ళు ఎప్పుడో డబ్బులు వేసినప్పుడు కదా ఫ్రీ, ఇప్పుడే ఫ్రీ లేదు కదా, మేమైతే ముందు డబ్బులు ఇచ్చేసినాం కదా అనే సెన్స్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇదొక కారణము. ఇక రెండో కారణం ఏంటయ్యా అంటే సరే సిలిండర్ ఇచ్చేసారు, డబ్బులు ఇచ్చి తీసుకున్నారు, సిలిండర్ ఓకే, అది అకౌంట్లో పడుతుంది. పడాలన్నా కూడా కొంతమందికి పడుతుంది, కొంతమందికి మెసేజ్లే రావట్లేదంట. దీంట్లో ఫెయిల్ అయ్యారంట. దీని కారణంగా చాలామంది అసంతృప్తిగా ఉన్నారంట. సో ఇది సీఎం వరకు వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత దీనిలో ఒక కొత్త మార్పు తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుంది. ఏంటా మార్పు అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ముందు డబ్బులు ఇచ్చిన తర్వాత గ్యాస్ బండ్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత అది ఆ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి, అప్పుడు ఆ బండ మీకు ఫ్రీ వచ్చినట్టు. ఇలా కాకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో ఎవరు గ్యాస్ బుక్ చేసుకున్నా డబ్బులు తీసుకోకూడదు, ఫ్రీగా ఇవ్వాలి. అలా ఆ ఏప్రిల్ నుంచి మళ్ళీ 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ నెలలో ఎవరైనా బండ తీసుకుంటే, గ్యాస్ బుక్ చేసుకుంటే ఫ్రీ ఇవ్వాలి. రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికి కేంద్రం ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదంట. సైలెంట్గా ఉందని, చేద్దామా వద్దా, చెయ్యండి చేయకండి అనే విషయాలు ఏమీ చెప్పట్లేదంట. దీని కారణంగా పార్టీ మైలేజ్ ఏమైనా పడిపోతుందా అని ఆవేదన చెందుతున్నారంట చంద్రబాబు నాయుడు గారు. ఇంత జనరల్గా చూసుకుంటే నిజమే కదా, ప్రజా వ్యతిరేకత ఎప్పుడైనా స్టార్ట్ అయిందా పార్టీకి అది ఇంకా డౌన్ఫాల్ అవ్వాల్సిందే. ఏ పార్టీ అయినా ఉండని డౌన్ఫాల్ అవ్వాల్సిందే. అంతకు తోడు ఇది చాలా చిన్న అంశం అనుకుంటారు, కానీ ఇదే పెద్ద అంశం. ఇది గ్రామ స్థాయిలో ఉంటుంది. ఈ బండల్ ఇష్యూ, గ్యాస్ బండల్ ఇష్యూ ఒక్క మహిళ అయినా ఏముందమ్మా ఏంటి మేము డబ్బులు ఇచ్చే గ్యాస్ బండ్ తీసుకోలేం, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఫ్రీకి ఇచ్చాడు, డబ్బులు అయితే ఇచ్చాను కదా, వాళ్ళు వేసినప్పుడు మాకు ఫ్రీ వచ్చినట్టు అని టాక్ వెళ్ళిపోయిందా ఇంకా పడిపోయినట్టే. సో ఇది మౌత్ టాకు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏమని కొంచెం అయితే టెన్షన్ పడుతున్నారంట. చూద్దాం మరి దీనిపై ఎలాంటి మార్పులు అయితే, ఈ మార్పు అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని కేంద్రం ఈ విషయంలో ఎలాంటి స్పందన ఇవ్వట్లేదంట. మరి చూద్దాం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో, దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయం. నా అభిప్రాయం ఏంటంటే ఈ నిర్ణయం బాగానే ఉంది. 4 నెలలకు ఒకసారి డబ్బులు ఇవ్వకుండానే ఆ నెలలో ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి బండ ఫ్రీగా ఇవ్వడం అనేది నిర్ణయం బాగుంది. సో దీన్ని అమలు చేయడంలో మళ్ళీ ఫెయిల్ అయ్యారనుకో ఈసారి చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. ఇది అమలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.